ఒప్పుకునేది, చెప్పేది ఏంటంటే నిజంగా ఇదేది ఇప్పుడు మనం చదవబోయేది ఏది కూడా, నేను చెప్పబోయేది ఏదైనా సరే సొంతంగా నేను చదివి తెలుసుకున్నదో లేకపోతే తయారు చేసుకుందో కాదు, కానీ సంఘమైనటువంటి మీరు ఇన్ని రోజులుగా కష్టపడి పెద్దవాళ్ళు, అమీర్ జాన్ గారు ఇలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కష్టపడి సంఘానికి ఇచ్చినటువంటి సత్యాలను మీరు నేర్పించిన వాటిని నేర్చుకొని మీ ముందు నిలబడి తిరిగి వల్లె వేస్తున్నాం అంతే. అందరం కలిసి ఒకసారి దాన్ని గుర్తు చేసుకుంటున్నాం అంతే. సో ఆ విధంగా దేవుడు మన మధ్య ఉండి మనల్ని నడిపించాలి అని, ఆయన మనకు తోడై ఉండాలి అని హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించి ప్రార్థిస్తున్నాను. మరి అతి ప్రాముఖ్యమైన అంశము మనము ఏదైనా ఉంది ఈ ప్రపంచంలో అంటే అది దేవుడే. దేవుడు అన్న అంశాన్ని అర్థం చేసుకోవటమే అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకు అది అంత ప్రాముఖ్యమైన విషయము అని అడిగితే, దేవుని గురించినటువంటి రాసిన పుస్తకాలన్నీ ఒక త్రాసులో ఒక వైపు పెడితే, మిగిలిన సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఇంకొక వైపు పెడితే, దేవుడు అన్న ఒక్క సబ్జెక్టే మిగిలిన ప్రపంచంలో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ కలిపిన పుస్తకాలు ఒక సైడ్ పెట్టినా కానీ ఈ సబ్జెక్ట్ చాలా భారీగా ఉంటుంది. అంతమంది అన్ని సంవత్సరాలుగా లేకపోతే అన్ని శతాబ్దాలుగా మాట్లాడుతున్నటువంటి అంశం ఇది. అన్ని శతాబ్దాలుగా మారుతున్నటువంటి మనిషి మాటిమాటికి ఏదో ఒకటి క్రొత్తది తెలుసుకుంటే కానీ నిద్రపట్టని మనిషి ఎప్పుడూ మార్పు చెందని ఈ ప్రభువును ఒక్కసారిగా తెలుసుకోవాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. బొక్కబొరల పడి మూతిపళ్ళు రాలగొట్టుకుంటూనే ఉంటాడు. ఎందుకు అంటే నిన్న మనం చూసుకున్నాం, బోర్డు మీద రాసుకున్నాం. మనం ఒక 40 మంది కూర్చుని ఒక 10 నిమిషాల్లో మనం రాసినటువంటి ఆ లిస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒకసారి ఆలోచించి చూస్తే ఒక్కొక్క పదము, ఉదాహరణకి సర్వజ్ఞుడు అన్న పదము అర్థం చేసుకుంటే నిజానికి సర్వజ్ఞత అన్న కాన్సెప్ట్ మనకు తెలుసా అని అడిగితే మనకు తెలియదు అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకు అంటే అన్నీ తెలుసు అన్న మాట చెప్పాలి అంటే కూడా, అన్నీ తెలిసిన వాడు అన్న మాట చెప్పాలి అంటే కూడా ఏమేమి ఉన్నాయో తెలిసి ఉండాలి. ఇది కేవలము మనము ఆయన తను తాను గూర్చినటువంటి ప్రత్యక్షత ఇస్తే అది తెలుసుకొనటానికి చదువుకున్న వాళ్ళం మాత్రమే మనం, అంతేకాని మనకున్న హద్దులలో, మనకున్న ఎల్లలలో, మనకున్న ఈ పరిధిలో దేవుణ్ణి సంపూర్ణంగా ఇమిడ్చుకోవటం, దేవుణ్ణి సంపూర్ణంగా అర్థం చేసుకోవటం అసాధ్యం. ఒకవేళ అలా ఎవరైనా చేయగలిగితే, ఎవరైనా అర్థం చేసుకోగలిగితే, ఎవరైనా దేవుణ్ణి నిర్వచించగలిగితే ఆ నిర్వచింపబడిన వాడు దేవుడే కాడు. ఎందుకు అంటే భాషకు అందని వాడు దేవుడు అయి ఉండాలి. భాష అనే హద్దులో ఇరుక్కునేవాడు దేవుడు కాదు. భావన అనే హద్దుకు బయట ఉండేవాడు దేవుడు. తత్వము అన్న ఆలోచనకు బయట ఉన్నవాడు దేవుడు. తత్వము అన్న ఆలోచన మానవుడిలో పుట్టక ముందు కూడా దేవుని ఉనికి ఉండాలి, లేకపోతే వాడు దేవుడు కాడు. అందుకు మనం చేయగలిగిందల్లా ఏంటి అంటే, కష్టపడి ఏదో యజ్ఞం చేసో, యాగం చేసో, తపస్సు చేసో, లేకపోతే మౌనం వహించో, ధ్యానం చేసో దేవుని ఉనికిని అదొక రకమైన మిథ్యగాను లేకపోతే శూన్యంగాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మనం చేయగలిగిందల్లా ఏంటి అంటే, ఆ దేవాది దేవుడు, తన సంపూర్ణ శక్తి గల దేవుడు, తన సంపూర్ణ పరిశుద్ధతలో న్యాయవంతుడైన, ప్రేమామయుడైన మంచి దేవుడు తన్ను తాను ఎక్కడ ప్రకటించుకున్నాడు అని వెతికి చూస్తే చాలు. అలా వెతికి చూస్తే కేవలము మనం చూసుకున్న మొట్టమొదటి సెషన్ ప్రకారంగా 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్లో మాత్రమే ఆయనకున్నటువంటి ప్రత్యక్షత మనకు కనిపిస్తుంది అని చూస్తున్నాం. ఒకవేళ
బైబిల్ 66 పుస్తకాలలో ఉన్నటువంటి ప్రత్యక్షత మనకు సరిపోదు, అంతకంటే ఎక్కువ కావాలి అంటే మనం కొత్తగా ఇంకొక మతం పుట్టించుకోవచ్చు. కానీ ఆ మతం దేవుడు బైబిల్లో చెప్పినటువంటి సత్యమైన నిజమైన దేవుణ్ణి మాత్రం మనకు పరిచయం చేయదు డెఫినెట్గా. ఎందుకు అంటే మానవుడికి ఎంత అవసరమో మీరు నేను దేవునితో కోల్పోయినటువంటి ఆ సంబంధాన్ని తిరిగి మనం చేకూర్చుకోవటానికి ఎంత ప్రత్యక్షత అవసరమో అంత ప్రత్యక్షత దేవుడు మనకు ఇస్తూ వస్తున్నాడు. అది సత్యము. అయితే ఈ దేవుడు తన్ను తాను బహుళత్వంలో చాటుకున్నాడు అన్న విషయాన్ని నేను మీకు చెప్పాను. ఒక 11, 12 లేక 15 ఎసెన్షియల్స్ ఆఫ్ క్రిస్టియన్ డాక్ట్రిన్ అన్న విషయాన్ని మనం చూసుకున్నాం. అతి ఆవశ్యకమైన, అతి అవసరమైన, లేకపోతే చాలా ప్రాముఖ్యమైన క్రైస్తవ సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో కాంప్రమైజ్ అయ్యే ప్రశ్నే లేదు అన్నాను. అందులో ఒకటి దేవునిలో ఉన్న బహుళత్వం, లేకపోతే దేవునిలో ఉన్న త్రిత్వం, టు బి ప్రిసైజ్ అండ్ స్పెసిఫిక్. ఆ స్పెసిఫిక్గా ఉన్నటువంటి బహుళత్వాన్ని అర్థం చేసుకోవడమే ఈ 1 గంటలో మనకున్నటువంటి ఛాలెంజ్. అండ్ లెట్ మీ టెల్ యూ, ఈ 1 గంట 15 నిమిషాలు నాకు సరిపోవు. నెక్స్ట్ వచ్చే 1 గంట 15 నిమిషాలు కూడా నాకు సరిపోవు. కానీ ప్రభు చిత్తమైతే వీలైనంత త్వరగా, వీలైనంత స్పష్టతతో మీ ముందుకు ఈ సబ్జెక్టు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అయితే అది దేవుని సహకారము, మీ సహకారము ద్వారానే సాధ్యమవుతుంది. ఇంతకుముందు మనం చూసినట్లు ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం కనుక మనం చూస్తే, అక్కడ హెబ్రీ భాషలో రాసినటువంటి షమా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్ అన్న విషయాన్ని మీరు చదువుతారు. ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అన్న మాట అది. ఈ మాటను హెబ్రీయులు పుట్టిన బిడ్డకు చెవిలో ఊదుతారు. హెబ్రీయులు తమ బాసికములకు తమ నుదుటకు బాసికములుగా కట్టుకుంటారు. ఈ మాట 6వ అధ్యాయము ఒకసారి చదువుతారా? 4 తర్వాత నుంచి ఎవరైనా గట్టిగా ముందు లైన్లో ఉన్న వాళ్ళు చదివితే నాకు వినిపిస్తుంది. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 తర్వాత 5, 6, 7 వచనాలు వినుము. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నవి ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. నీవు నీ కుమారులకు అభ్యసింపజేయవలను. కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు, పడుకునేటప్పుడు, లేచేటప్పుడు వీటిని గురించి మాట్లాడుకోవాలి. చేతికి కట్టుకోవాలి, బాసికముల్లాగా కట్టుకోవాలి, ఇంటి ద్వారబృందం మీద కట్టుకోవాలి, గౌనుల మీద కట్టుకోవాలి. బేసిక్గా ప్రభు చెప్పే మాట ఏంటంటే, ది వన్నెస్ ఆఫ్ గాడ్ షుడ్ డ్వెల్ ఇన్ యువర్ డిఎన్ఏ. నీ ఉనికిలో, నీ డిఎన్ఏలో దేవుని ఏకత్వము, దేవుని ఐక్యత అన్న మాట నరాల పాకిపోవాలి. నిన్ను పొడిస్తే దేవుని ఐక్యత అన్న విషయం బయటికి రావాలి అని ప్రభు చెప్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. అంటే లోకల్ భాషలో మాట్లాడితే, పెళ్లి చేసుకునేటప్పుడు బాసికం కట్టుకుంటారు తెలుసా హిందువులు. ఆ విధంగా నిజంగా పరిసయ్యులు కట్టుకుని తిరిగేవాళ్ళు, తావీజులు, తాయెత్తుల్లాగా చేతులకు కట్టుకుని తిరిగేవాళ్ళు. వాళ్ళు నడిపే వాహనానికి కట్టుకునేవాళ్ళు, గబనులకు కట్టుకునేవాళ్ళు, ఇంటికి కట్టుకునేవాళ్ళు, ద్వారబంధాలకు కట్టుకునేవాళ్ళు, భోజనం చేసే చోట కట్టుకునేవాళ్ళు. ప్రతి చోట దేవుని ఐక్యతను గూర్చినటువంటి ఈ మాట, షమా ఇశ్రాయిల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్ అన్న ఈ మాటను నిజంగా ప్రాక్టికల్గా వాళ్ళు చేసేవారు. ఎందుకు చేసేవారు అంటే, దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ జుడాయో క్రిస్టియన్ ఫెయిత్. యూదా క్రైస్తవ సమాజానికి, సముదాయానికి ఈ మాట ఒక పునాది వంటిది. దేవుడు ఒకడే. ఈ మాటను తెలుగులో తర్జుమా చేస్తూ మనం ఎలా తర్జుమా చేశాము అంటే, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. చాలా బాగా చేశారు.
ఒక్కడు అని రాయకుండా అద్వితీయుడు అని వ్రాశారు. నిజానికి ఎహాద్ అన్న పదానికి అద్వితీయుడు అని అర్థం. ఎహాద్ అన్న పదానికి ఒకడు అని అర్థం కాదు. హెబ్రీ భాషలో ఒకటి అన్న మాట చెప్పటానికి ఎన్నో పదాలు ఉన్నాయి. అందులో యాకిద్, ఎఖాద్, ఛాద్, హాద్ ఇలాంటి పదాలు ఉన్నాయి. వాటన్నిటిలోనూ ప్రభువు ప్రత్యేకంగా ఎంచుకున్న పదము ఏంటి అంటే ఎఖాద్. ఉదాహరణకి ఈ మౌస్ అంటే ఎఖాద్ మౌస్ అనకూడదు, హెబ్రీ భాషలో యహిద్ మౌస్ అనాలి. అంటే సంఖ్యాపరమైన ఒకటి అన్నప్పుడు ఆ మీనింగ్ వచ్చే పదం మాట్లాడినప్పుడు యహిద్ అన్న పదం వాడతారు. కానీ యూనిటీ అంటే ఒకటి రెండు లేక అంతకంటే ఎక్కువ వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఆలోచనలు కానీ కలిపి ఒకటిగా చెప్పినప్పుడు, అంటే యునైటెడ్ వన్నెస్ గురించి చెప్పినప్పుడు ఎకాద్ అన్న పదం వాడతారు. ఉదాహరణకు ఆదికాండము 2వ అధ్యాయం ఒకసారి తీస్తారా? ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనంలో స్త్రీ పురుషులు ఏకమయ్యే గురించి మాట్లాడుతున్నారు. స్త్రీ పురుషులు ఒకటవ్వాలి, ఆదాము మరియు హవ్వలు ఒకటి అవ్వాలి. అక్కడ నిజానికి ఎంతమంది ఉన్నారు? ఆదాము ఉన్నాడు, హవ్వ ఉంది. ఇద్దరు, 2 శరీరాలు కలిసి ఏమవుతున్నాయి? ఇప్పుడు చదవండి. పురుషుడు తన తండ్రిని తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు అన్నప్పుడు నిజానికి 2 శరీరాలు ఉన్నప్పటికీ ఒక శరీరముగా పరిగణింపబడతారు అని చెప్పేదానికి చెప్పిన మాట అది. అంటే దో దేర్ ఇస్ ప్లూరాలిటీ, అందులో బహుళత్వం ఉంది, అయినప్పటికీ ఐ స్టిల్ కన్సిడర్ ఇట్ యాజ్ వన్. అయినప్పటికీ దానిని నేను ఏకవచనంతో మాట్లాడతాను, అందుకే ఒకటి అంటున్నాను. అక్కడ వాడబడిన పదము ఎఖాద్. ఎఖాద్ అంటే ఒకటి, లేకపోతే సమూహము గల ఐక్యత గల ఒకటి అని అర్థం. ఇదే మాటను మీరు ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనంలో కూడా చూస్తారు. ఆదికాండం 11వ అధ్యాయం 6వ వచనంలో జనము ఒకటే అన్నప్పుడు చాలా మంది ప్రజలు ఉన్నప్పటికీ ఆ జనమంతా ఒకటే అన్న అర్థం వచ్చే విధంగా అక్కడ వాడబడిన పదం కూడా ఎఖాద్. అదేవిధంగా 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 12వ వచనంలో మనస్సును ఏకము చేయుటకై, ప్రజల మనస్సులను ఏకము చేయుటకై అన్నప్పుడు కూడా యూదాలోని వారి జన సమూహం యొక్క మనసును ఏకము చేయుటకై అన్నప్పుడు వాడిన పదము కూడా ఎఖాద్ అన్న పదమే. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనకు ఏం సూచిస్తున్నాయి అంటే ఎఖాద్ అన్న పదము వాడినప్పుడు బహుళత్వము గల ఏకత్వమును సూచించే మాట అది అన్న విషయం తెలుస్తూ ఉంది. అదేవిధంగా దేవుని గురించి ఎప్పుడైతే మాట్లాడారో, దేవుని గురించిన ప్రస్తావన ఎప్పుడైతే వచ్చిందో ఆ అన్ని సమయాలలో ఎఖాద్ అన్న పదము వచ్చింది. బహుళత్వముతో కూడిన ఏకత్వం వచ్చింది. ఉదాహరణకి దేవుణ్ణి నా పేరు యాహ్వే అని ఆయన ప్రకటించుకుంటే, నా పేరు అంటే ఓవెల్స్ లేకుండా AEIOU అనే వాటిని ఓవెల్స్ అంటాం కదా, ఆ ఓవెల్స్ లేకుండా యాహ్వే అని ఎప్పుడైతే దేవుడు పిలుచుకున్నాడో దానిని కాన్సనెంట్స్ అంటే ఓవెల్స్ను యాడ్ చేసి ఈ కాన్సనెంట్స్కు యెహోవాగా మార్చుకున్నాం. ఎందుకంటే నీ దేవుడు అది పలకటానికి కష్టం కాబట్టి యెహోవా అని వారు మార్చుకున్నారు. అప్పుడు ఆ తరువాత యూదులు ఏం చేశారు అంటే అది కూడా పిలవటానికి భయం వాళ్ళకి. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరించకూడదు, దేవుడు దేవుడు అని అనరు వాళ్ళు, యెహోవా యెహోవా అని అనరు వాళ్ళు. అందుకు ఇంకొక పదం తెచ్చుకున్నారు, హెషెం అన్నారు. అందుకే ఇష్మా ఇస్రాయిల్ యాహ్వే ఎలోహిను అనరు, షెమా ఇస్రాయిల్ హెషెం
అంటారు. హెషం ఎలోహిను, హెషం లేకపోతే స్లాష్ ఎలోహిను అంటారు. హెషం అంటే దేవుడు అని వాళ్ళ 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 ఉద్దేశంలో, పలకకూడని వాడు అని. అక్కడ వాడబడిన పదం ఎలోహిం అన్నప్పుడు కూడా వాడబడిన పదము బహుళత్వము కలిగినటువంటి ఏకత్వమే. ఎలోహ్ ప్లస్ హిమ్ అంటే బహుళత్వము కలిగినటువంటి ఏకవచనమే. అది కూడా దాదాపు 2000కు పైగా ఎక్కువ సార్లు ఈ మాట బైబిల్లో వాడబడింది. అయితే మనలో కొంతమందికి ఈ మాట రావచ్చు, అది గౌరవం కోసం వాడారండి. ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళారనుకోండి, గురువును గురువు అనరు, గురువు గారు అంటారు, తండ్రి గారు అంటారు, గురువర్యులు అంటారు. అవునా? ఋషివర్యులు, అలా గౌరవప్రదంగా మాట్లాడిన మాటే కానీ ఆయనలో బహుళత్వం ఉందని కాదు అని మచ్చుకు ముస్లింలు మనకు చెబుతూ ఉంటారు అప్పుడప్పుడు. మేము ఈ లోకములను సృష్టించితిమి అని అల్లా చెబితే మేము అంటే అల్లాలో ఎక్కువ మంది ఉన్నోళ్ళు కాదు, అల్లా తను తాను గౌరవంగా అలా మాట్లాడుకుంటున్నాడు అని. కానీ బైబిల్లో దేవుడు తన్ను తాను ఏ రోజైనా గౌరవార్థకంగా మాట్లాడుకున్నాడా అని మనం ప్రశ్నించుకోవాలి. బైబిల్లో ఉన్న దేవుడు ఏ రోజైనా తన్ను తాను గౌరవం ఇచ్చి మేము హమ్ అన్నట్లుగా మాట్లాడా అన్న విషయం మనం పరీక్షించి చూడాలి. దేవుని ప్రజలైనటువంటి ఆయన భక్తులు దేవునికి ఏ రోజైనా గౌరవప్రదంగా తమరు మీరు అన్నట్లుగా మాట్లాడారా అన్న విషయాన్ని మనం పరీక్షించి చూస్తే మనకు ఆ పీఠముడి కొద్దిగా విడిపోతుంది. నిర్గమాకాండం 11వ అధ్యాయం 9వ వచనంలో మోషే మాట్లాడుతున్నాడు. యెహోవా ఐగుప్తు దేశములో ఏమంటున్నాడు? అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములను విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషేతో చెప్పిన. యెహోవా చెప్పుకుంటున్నాడు తను తాను గురించి. ఏమని చెప్పుకుంటున్నాడు? నా మాట అంటున్నాడు, మా మాట అనటం లేదు. అంటే గౌరవార్థకంగా మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకోవాలి? హమ్ జాయింగే, మేము వెళ్తాం అన్నట్లుగా కాకుండా నేను వెళ్తాను అనే అంటున్నాడు. అదే మాట ఇంకొన్ని వచనాల్లో చూడండి. దేవుని ప్రవక్తలు మోషే పలుకుతున్నాడు ఇక్కడ. నిర్గమాకాండము 34వ అధ్యాయం 8వ వచనం. మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారం చేసి, ప్రభువా నా మీద నీ కటాక్షము కలిగిన ఎడల, నా అన్నప్పుడు ఏకవచనమే, నీ అన్నప్పుడు ఏకవచనమే. నా అన్నప్పుడు ఆయన గౌరవించుకుంటున్నాడు, అదేవిధంగా నీ అన్నప్పుడు కూడా దేవునికి గౌరవించుకుంటున్నాడు. బేసిక్గా చెప్పాలంటే హెబ్రీయుల భాష రాయలసీమ భాష ఒకటే. మనం కూడా నాయన్ని మీరు తమరు అనము, నాయనే అంటాం. నువ్వు రా నువ్వు పో అని అంటాం. ఏం నాయనా తిన్నావా అని అడుగుతాం. మీరు తిన్నారా తండ్రి గారు అని అడగం. అవునా? అది నాటకీయంగా ఉంటుంది మనకి. అదేవిధంగా హెబ్రీయులకు కూడా నాటకీయంగా ఉంటుంది. వాళ్ళు నువ్వు నేను అనే మాట్లాడుకుంటారు. మనం పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మనసులో ప్రేమ ఉంటుంది, మనకి గౌరవం ఉంటుంది. అయినప్పటికీ నువ్వు నేను అనే మాట్లాడుకుంటాం. అవునా కదా? అట్లా మన సంస్కృతిలోని పదాలను తీసుకుని వెళ్ళి దేవుని పైన రుద్దే అవకాశం లేదు. దేవుని పైన రుద్దాలి అన్న ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే సంస్కృతి ఎవరి సంస్కృతి నుంచి తీసుకోవాలి? హెబ్రీయుల సంస్కృతి నుంచి తీసుకోవాలి. బైబిల్ వ్రాయబడినటువంటి సంస్కృతి నుంచి తీసుకోవాలి. కానీ మనము మాట్లాడే ఉర్దూ సంస్కృతి నుంచో, తెలుగు సంస్కృతి నుంచో, ఆంధ్ర సంస్కృతి నుంచో తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి గౌరవార్థకంగా పలికిన మాటలు కావు అని మనకు తెలుస్తూ ఉంది. ఇంకా ఉదాహరణ చూస్తే కీర్తనలు 10:12 దావీదు కూడా యెహోవా లెమ్ము నీ చేయి అని మాట్లాడతాడు. నెహెమ్యా 1:5 నెహెమ్యా కూడా నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించు వారిని కటాక్షించుము అని పలుకుతాడు. అందరూ నా, నువ్వు, నేను అనే మాట్లాడతాడు. కానీ ఎలోహిం అన్న పదం మాత్రం బహుళత్వంలో ఉంటుంది. దేవుళ్ళు అన్న అర్థం వస్తుంది అక్కడ, దేవుడు అని రాదు ఎలోహిం అంటే. ఎందుకు? ఉదాహరణ చూడండి. దేవుళ్ళలో యెహోవా దేవుడు అని ఎక్సడస్ అంటే నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనం చూస్తే, అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 2వ వచనం చూస్తే, వేరే దేవుళ్లకు అంటే బహుదైవారాధన చేసే వాళ్ళ దేవుళ్లకు ఒకే దేవుడు అని బాసికములకు కట్టుకొని తిరిగే
యూదులకు ఉన్న తారతమ్యం చూడండి. దేవుళ్ళలో దేవుడు గొప్పవాడు అని చెప్పేటప్పుడు నిజానికి ట్రాన్స్లిటరేట్ చేస్తే, ఉన్నది ఉన్నట్లుగా రాస్తే దేవుళ్ళలో దేవుళ్ళు అని రావాలి. ఎందుకు అంటే దేవుళ్ళలో అన్నప్పుడు ఎలోహిం అన్న పదం వాడారు, దేవుడు అన్నప్పుడు కూడా ఎలోహిం అన్న పదమే వాడారు. అర్థమవుతుందా నేను చెప్పేది? వేరే దేవుళ్ళ గురించి మాట్లాడేటప్పుడు బహుదేవతలు బహుదేవుళ్ళు ఉన్న సమయంలో కూడా ఎలోహిం అని వాడారు. ఒక దేవుడైనటువంటి యెహోవా దేవుని గురించి మాట్లాడినప్పుడు కూడా ఎలోహిం అనే వాడారు. కానీ గౌరవార్థకం కాదు. ఎందుకు? నువ్వు నా అనే పిలుస్తారు ఆయన్ని, ఆయన కూడా నేను నా పని అనే పిలుస్తాడు. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుడు తను తాను తన ప్రకాశం చూపించే సమయంలో, తన ప్రత్యక్షతను ప్రజలకు చూపించుకునే సమయంలో, బహుదైవారాధన చేసేటప్పుడు ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దేవుళ్ళు అని పిలుస్తామో, దేవతలు అని పిలుస్తామో, అదేవిధంగా ఒక దేవుడైనటువంటి యెహోవా దేవుడు తన్ను తాను గురించి చెప్పుకునేటప్పుడు ఎలోహిం అన్న పదం వాడాడు. అదే మాట అదోనాయ్ అన్న పదానికి కూడా వర్తిస్తుంది. నా పేరు, నా పని, నా చెయ్యి అని చెప్పుకున్నప్పటికీ తను తాను గురించి చెప్పుకునే సమయంలో మాత్రం బహుళత్వంతో మాట్లాడతాడు. ఏంటి ఇది అని మనం ఆలోచిస్తే, ఇంకొంతమంది అనొచ్చు మనతో, అలా కాదయ్యా, దేవుడు హీఈస్ లైక్ ఎ కింగ్, ఆయన ఒక రాజు వంటి వాడు. రాజులు ఎలా మాట్లాడతారో తెలియదా? నువ్వు విఠలాచార్య సినిమాలు చూడలేదా అని అడుగుతారు చిన్నప్పుడు. అవునా కాదా? వాళ్ళు గౌరవార్థకంగా రాజులు మాట్లాడుకుంటారండి. మా చిత్తమును గావించదము, అట్లా మాట్లాడండేమో దేవుడు అని అడగచ్చు. అప్పుడు మనం మళ్ళీ ఏం చేయాలంటే, మళ్ళీ సంస్కృతిలోకే వెళ్ళాలి. హెబ్రీయుల సంస్కృతిలో వారు, అక్కడున్నటువంటి రాజులు ఆ సమయంలో గౌరవార్థకంగా మాట్లాడుకున్నారా? దావీదు ఒక రాజు. దావీదు గొర్రెలు మేపుకునేటప్పుడు ఏ విధంగా తను తాను మాట్లాడుకున్నాడో, రాజైన తర్వాత కూడా తను తాను గురించి అలాగే మాట్లాడుకున్నాడు. చూడండి, కీర్తన 104:1. ఇది గొర్రెలు మేపుకునేటప్పుడు రాసిన కీర్తన కాదు. ఆయన ఏమంటాడంటే, నా ప్రాణమా యెహోవాను. ఇది సౌలు వెనకబడి చంపేసే సమయంలో రాసుకున్నటువంటి మాట. నా ప్రాణమా అంటాడు, మా ప్రాణములారా అనడు. రాజైనా కానీ గౌరవార్థకంగా కింగ్లీ లాంగ్వేజ్లో మాట్లాడలేదు. ఇక్కడ ఏ రాజు మాట్లాడలేదు, దావీదు ఒకడే కాదు. పోనీ దావీదు హెబ్రీయులకు సంబంధించిన వాడులే, నెబుకద్నెజరన్న అలా మాట్లాడాడా అని చూద్దాం. నెబుకద్నెజర్ ఎక్కడ? బబులోను దేశానికి సంబంధించిన వాడు. అంటే ఈ రోజు ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్ ప్రాంతంలో ఉండే రాజు. ఆ రాజు విఠలాచార్య సినిమాలో రాజులు మాట్లాడుకున్నట్లు మాట్లాడాలి యాక్చువల్గా, అలాగే రాయాలి కూడా. అలా అన్నాడా ఆయన? అలా కాదు. చూడండి, మహోన్నతుడగు దేవుడు నా ఎడల చేసిన, మా ఎడల చేసిన అని అనటం లేదు ఆయన, నా ఎడల చేసిన అంటున్నాడు. అదే మాట దానియేలు గ్రంథంలో దర్యావేషు రాజు, జెరక్సస్ అంటాం కదా, ఆయన కూడా నేనే ఆజ్ఞ ఇచ్చాను, నేనే అంటూ సింగ్యులర్ టర్మ్స్లో, లేకపోతే ఏకవచనంలోనే తను తాను గురించి మాట్లాడుకుంటాడు. చరిత్ర పుటలు తీసినా కానీ వాళ్ళు పెద్ద పెద్ద స్తూపాలలో వాళ్ళ రాజ శాసనాలు రాస్తారు కదా, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్లోకి వెళ్ళినా కానీ రాజులు సెమిటిక్ భాషలలో, సెమిటిక్ భాషలు అంటే మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి భాషలు, హెబ్రీ, అరమాయిక్, తర్వాత సిరియాక్, తర్వాత అరబీ, తర్వాత సెబీ, ఇలాంటి భాషలన్నింటిలోనూ ఇవన్నీ సెమిటిక్ లాంగ్వేజెస్. వీటిలో రాజులు గౌరవార్థకంగా మాట్లాడుకున్న దాఖలాలు లేవు. ముఖ్యంగా మోషే సమయంలో ఫరో కూడా మాట్లాడుకోలేదు. ప్రతిసారి సింగులర్ వచనంలోనే మాట్లాడాడు. అయితే ఈ దేవుడు ఎవరైతే తన్ను తాను గురించి బహుళ అర్థం వచ్చే విధంగా మాట్లాడుకుంటున్నాడో, ఆ వ్యక్తి లేకపోతే ఆ బీయింగ్, ఆ దేవుడు నా అంటాడు, సింగులర్గా మాట్లాడుకుంటాడు. కానీ తన గురించి ప్రత్యక్షత ఇచ్చే సమయంలో మాత్రం ఎలోహిం అంటాడు, ఏదో అదోనాయ్ అంటాడు. ఏంటిది అని మనం చూస్తే, ఆయన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆయన ప్రత్యక్షత
ప్రజలకు ఏ విధంగా చూపించాడు అన్న విషయాలను అర్థం చేసుకోవాలి. మొట్టమొదటిగా మీ దృష్టిని నేను ఒకవైపుకు ఆకర్షించాలని ఆశపడుతున్నాను. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనము. ఆయన ఏమంటున్నాడో ఇక్కడ చూడండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. స్వల్పమైన గ్రామము అయినను చాలు. దీనిని ఒకవేళ స్పష్టంగా ట్రాన్స్లేట్ చేయాలి అంటే ఎలా చేయాలి అంటే, తెలుగులో కరెక్ట్గానే చేశారు, కానీ హెబ్రీ భాషలో ఎలా ఉంటుంది అంటే, ఆయన ప్రత్యక్షతలు పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు కనపడుచుచూ ఉన్నవి అని ఉంటుంది. అంటే బహుళ ప్లూరాలిటీలో ఉంటుంది. అంటే ఒక ప్రత్యక్షత కాదు, ఎక్కువ ప్రత్యక్షతలు. తెలుగులో కూడా అదే అర్థం వస్తుంది. ఎందుకంటే పురాతన కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఒక ప్రత్యక్షత కాదు కదా, కనబరుచుకుంటూనే ఉండేను అని ఉంది కదా. ఏముంది అక్కడ? ప్రత్యక్షమగుచుండెను అంటే ఇట్స్ ఎ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, కాబట్టి అది కూడా బహుళమే. సో ఏ దేవుడైతే పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడో, ఇది ఎవరికి గురించినటువంటి వాక్యం ఇది, వచనం ఇది? మెస్సియాను గురించినటువంటి మాట. ఎవరైతే ఇశ్రాయేలు పైన ఏలబోతున్నాడో ఆయన గురించి చెప్పబడినటువంటి మాట. ఇశ్రాయేలును ఏలేవాడు బెత్లెహేము ఎఫ్రాతా, నువ్వు చిన్న గ్రామం అనుకుంటున్నావు, స్వల్పమైన దాన్ని అనుకుంటున్నావు, యు ఆర్ థింకింగ్ యు ఆర్ టూ ఇన్సిగ్నిఫికెంట్, బట్ ద రూలర్ విల్ కమ్ ఫ్రమ్ యూ. అండ్ దట్ రూలర్, ఆ రాజు లేకపోతే ఆ ఏలేవాడు, పరిపాలకుడు పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతను చూపిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరు ఈయన? ఎప్పుడు తన ప్రత్యక్షతను చూపించాడు? ఎక్కడ చూపించాడు అన్న విషయాన్ని మనం గమనించాలి. సో నాతో పాటు లెట్స్ ఫర్గెట్ అబౌట్ దట్, దాన్ని మర్చిపోండి. నేను మీకు చెప్తూ ఉంటాను, మీరు వాక్యం తీస్తూ ఉండండి. మొట్టమొదటిగా లెట్స్ గో టు జెనసిస్ చాప్టర్ 12, ఆది కాండము 12వ అధ్యాయము. నా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు జెనసిస్ చాప్టర్ 12 తీయండి. నా రైట్ సైడ్ ఉన్న వాళ్ళు జెనసిస్ చాప్టర్ 16 తీయాలి, 16వ వచనం, 16వ అధ్యాయం. జెనసిస్ చాప్టర్ 12 12వ అధ్యాయం 7 నుంచి మీరు చదవాలి. యెహోవా అబ్రహామునకు, మీరు గట్టిగా చదవాలన్నా, నాకు వినపట్టలేదు. వేరే వాళ్ళు చదువుతారండి దయచేసి ప్లీజ్. యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఏ యెహోవా నామమున ప్రార్థన చేశాడు ఈయన? ఏ బేతేలుకు అబ్రహాము వచ్చాడు అని చూస్తే 12వ అధ్యాయము 1 నుంచి 6 వరకు చదివితే, మొట్టమొదటిగా మొదటి వచనంలో ఏముంటుందంటే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని చెప్పడంతో మొదలవుతుంది. అంటే మొట్టమొదటిసారిగా అబ్రహాముకు కనిపించిన ప్రత్యక్షత, అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షత, అది ఏమిటి అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వాయిస్. దేవుని వాక్కు లేక దేవుని స్వరము అన్న ప్రత్యక్షత. దేవుని స్వరము అన్న ప్రత్యక్షతను వినగానే, అనుభవించగానే అబ్రహాము వెళ్ళాడు. వెళ్ళి బేతేలు దగ్గర ఏం కట్టాడండి? బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి యెహోవా నామమున ఆరాధన లేకపోతే ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అబ్రహాముకు కలిగిన మొట్టమొదటి ప్రత్యక్షత ఇది. ఇప్పుడు 16వ అధ్యాయం, ఆది కాండము 16వ అధ్యాయం. 16వ అధ్యాయంలో మీరు ఏం చూస్తారు అంటే, హాగరు తన యజమానురాలైనటువంటి శారను విడిచిపెట్టి సారాయి నుంచి దూరంగా వెళ్ళిపోతా ఉంది. ఎందుకు అంటే,
సారాయికి పిల్లలు పుట్టడం లేదు. హాగరు మాత్రం గర్భవతి అయింది. గర్భవతి అయిన సారయి హాగరు ఏం చేసింది అంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి నా బతుకు నేను బతుకుతాను, ఎందుకు ఈమెతో అనుకుంది. అలా వెళ్ళిపోయిన సమయంలో ఆమెకు దాహం అవుతా ఉంది, కడుపుతో ఉంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కడుపుతో ఉందని నేను చెప్పడానికి వీల్లేదు. వెళ్ళిపోయిన పరిస్థితిలో ఆమె దాహంగా ఉన్న సమయంలో ఒక నీటి బుగ్గను దేవుడు అక్కడ కలుగజేసి అక్కడ దేవుడు ఆమెకు ఒక ప్రత్యక్షతను చూపిస్తున్నాడు. చూడండి 16వ అధ్యాయం 7వ వచనం నుంచి మళ్ళీ చదవాలి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా శూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, సారయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అంటే అది నా యజమానురాలైన సారయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండని దాంతో చెప్పాను. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పి, మరియు యెహోవా దూత ఇదిగో యెహోవాని మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు అని చెప్పాడు. గర్భవతి ఉన్నాడు అని వాక్యం చెప్తుంది కాబట్టి మనం కూడా చెప్పొచ్చు ఇప్పుడు. సో ఏ యెహోవా స్వరం అయితే అబ్రహాము విన్నాడో, ఏ యెహోవా అయితే అబ్రహాముకు తన ప్రత్యక్షతలో నేను నీ సంతానమును విస్తరింపజేస్తాను, నీ సంతానము ద్వారా ప్రపంచం మొత్తాన్ని ఆశీర్వదిస్తాను అని చెబుతూ సంతానమిచ్చేది నాకు మాత్రమే సాధ్యము అన్నట్లుగా చెబుతున్నాడో, దాన్ని విస్తరింపజేసి ఆశీర్వాదకరంగా చేసేది కూడా నేనే అని చెప్తున్నాడో, అదే వాయిస్ అదే విధంగా మాట్లాడుతూ ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? యెహోవా దూత. యెహోవా దూత హాగరుకు కనిపిస్తున్నాడు. ఇప్పుడు ప్రత్యక్షతలో కనిపించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను. ఎవరు ఆశీర్వదించాలి నిజానికి? యెహోవా. ఇక్కడ చెప్పేది ఎవరు? ఏమని చెప్తున్నాడు? యెహోవా ఆశీర్వదిస్తాడు అంటున్నాడా? నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆ తర్వాత కిందికి వచ్చిన తర్వాత నీ మొరను యెహోవా ఆలకించాడు అంటాడు. స్పష్టంగా యెహోవా దూత యెహోవా అధికారాన్ని, యెహోవా కలిగినటువంటి గుణగణాలను కూడా ప్రదర్శిస్తున్నట్లుగా చూస్తాం. కానీ ఇంకొంచెం స్పష్టత మనకు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. 18వ అధ్యాయానికి వెళ్దాం. ఆది కాండము 18వ అధ్యాయం 13 నుంచి 17 వరకు చదవాలి. 13 నుంచి 17 వరకు. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా. ఇక్కడ ఉన్న ఒక కాంటెక్స్ట్ చెప్తాను, సందర్భం లేకపోతే నేపథ్యం చెప్పాలి కదా. ఇక్కడ ఏమైంది అంటే 18వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అవునా? ఎవరు కనబడ్డారు? యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలుచుండెను. ఎవరు నిలుచున్నారు ఇప్పుడు? 3 మనుష్యులు ఉన్నారు. వాక్యం చెప్పే మాట అయితే 3 మనుష్యులు. కానీ అంతకు ముందున్న మాట మాత్రం యెహోవా కనిపించాడు. కనిపించిన యెహోవా ఆ 3 మనుష్యులలాగా ఆయనకు కనిపించినప్పుడు ఈయన పరిగెట్టుకుంటూ వెళ్ళి నా ఆతిథ్యం స్వీకరించాలయ్యా మీరు తప్పకుండా అంటూ ఒక లేత దూడను బలించి వాళ్ళ కోసం, అమ్మా నువ్వు తయారు చేయని సారమ్మకు చెప్పి వచ్చాడు. ఆమె కష్టపడి బాగా వండింది అబ్రాహం కూర. వండి వస్తారు తింటారు అని వెయిట్ చేస్తూ ఉంది. వచ్చారు, మంచిగా భోజనం పెట్టారు, వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత యెహోవా ఆశీర్వదించాడు. ఏమని ఆశీర్వదించాడు? నేను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. నువ్వు వృద్ధురాలు అయిపోయావు అని అనుకుంటున్నావు కదా, కానీ నువ్వు కుమారుణ్ణి కంటావు అంటే లోపల నిలబడుకుని ఆమె నవ్వుకుంది. అయ్యో నేను కనలేనయ్యా, మీరు వచ్చారు, అన్నం పెట్టాను, తిన్నారు, వెళ్ళిపోండి, అంతేగాని లేనిపోని ఆశలు ఎందుకు పెడతారు అనుకుందేమో పాపం. అలా నవ్వుతే అప్పుడు అబ్రహాముతో యెహోవా మాట్లాడుతున్నాడు. అంతటా యెహోవా అబ్రహాముతో ఏమంటున్నాడు?
వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చదను, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా, అవును నీవు నవ్వుతివి అని ఆయన అని. అప్పుడు ఆ మనుషులు అక్కడ నుంచి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచదనా అంటూ అబ్రహాము దగ్గర ఆగిపోయాడు. మనుషులను పంపించేశాడు, యెహోవా మాత్రం ఉండిపోయాడు. రైట్, ఇది కాంటెక్స్ట్. సో ఏ దేవుడైతే అబ్రహాముకు నీకు సంతానం కలుగజేస్తాను అని చెప్పాడో ఆయనను యెహోవాగా అబ్రహాము గుర్తించాడు. నంబర్ 1. నంబర్ 2, యెహోవా దూతగా ప్రత్యక్షపరచుకున్నటువంటి వ్యక్తి శారా దాసి అయినటువంటి హాగరును ఆశీర్వదించి నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను అని అంటున్నాడు. నంబర్ 2. నంబర్ 3, యెహోవా అబ్రహాముకు ప్రత్యక్షమై తను యెహోవాగా పరిచయం చేసుకుంటూ, సారాయి ద్వారా నీకు నేను సంతానాన్ని కలుగజేస్తాను, ఆ సంతానమును విస్తరింపజేస్తాను అంటూ మళ్ళీ ప్రామిస్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళిపోయి సొదొమ గొమొర్రాను నాశనం చేస్తూ ఉంటే ఈ మాట నా సేవకుడైనటువంటి అబ్రహాముకు చెప్పకుండా ఉండగలుగుతానా అంటూ అక్కడే ఆగిపోయి చెప్తున్నాడు. అయ్యా, మరి నేను పోయి నాశనం చేయబోతున్నాను అంటే ఈయన ఏం చేస్తున్నాడు? బేరమాడుతున్నాడు. మరి 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, ఇదంతా కాదు, కానీ నువ్వు పోయి నీ లోతుని తెచ్చుకోపో, నాకు తెలుసు నువ్వేమడుగుతున్నావో, నువ్వు పోయి నీ బంధువుని కాపాడుకోపో అంటే ఆయన పోయి వాళ్ళకి సమాచారాన్ని చేరవేయటం, అక్కడి నుంచి వాళ్ళు రావటం, లోతు భార్య తిరిగి వస్తూ ఉప్పు స్తంభంగా మారిపోయే పరిస్థితులు జరిగే సన్నివేశం ఇదే. ఆ సన్నివేశంలో ఇంకా యెహోవా అబ్రహాముతో మాట్లాడుతూనే ఉన్నాడు. యెహోవా అబ్రహాము దగ్గర నిలబడుకుని మాట్లాడుతున్నాడు. ఆయనను దర్శించిన యెహోవా అక్కడే ఉన్నాడు. 19వ అధ్యాయం 24వ వచనం. 19వ అధ్యాయము 24వ వచనం. లోతు సోమరుకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించును. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించెను. నిలబడుకుని ఉన్న యెహోవా, అబ్రహాము దగ్గర నిలబడి ఉన్న యెహోవా అక్కడి నుంచి వెళ్ళిపోయి సొదొమ దగ్గర నిలబడి ఆకాశము మీదనున్న యెహోవా దగ్గర నుండి మూడోసారి ఆకాశము మీదనున్న యెహోవా దగ్గర నుండి ఏం కురిపిస్తున్నాడు? అగ్నిని గంధకమును కురిపిస్తున్నాడు. స్పష్టంగా యెహోవా యందు బహుళత్వం మనం చూస్తాం. యెహోవాగా పిలవబడిన ఒకరికంటే ఎక్కువ వ్యక్తులను మనం చూస్తున్నాం. ఇంకొంచెం స్పష్టత వస్తే ఇంకా మేలు కదా. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని గూర్చిన సత్యము కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట ఉందంట. మనం దాన్ని క్రోడీకరించుకొని ఒక చోట పెట్టుకొని చదువుకునే బాధ్యత మందే కదా. అంత కథలాగా దేవుడు ఇవ్వడు, డైరెక్ట్గా ఎస్సే రాయండి అని. మనమే దాన్ని చదివి తెలుసుకోవాలి. నెక్స్ట్ చాప్టర్ 22 22వ అధ్యాయం 19 అయిపోయింది. మీరు చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 12, 16, 18, 19, 22 రైట్, ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 22వ అధ్యాయం. ఇక్కడున్న నేపథ్యం ఏమిటి అంటే, మళ్ళీ అదే అబ్రహామే. మళ్ళా నేను ఎందుకు అబ్రహాము అని అబ్రహాము దగ్గర ఉన్న ప్రత్యక్షతలు చెబుతాను. ఎందుకు అంటే, ఒక్కసారి మీరు నిర్గమాకాండము 3వ అధ్యాయంకి వెళ్తే, ఒక్కసారి నిర్గమాకాండం 3వ అధ్యాయానికి వెళ్ళండి. నిర్గమాకాండము 3వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో ఏం చెప్తున్నాడు ప్రభు అన్న విషయం చూస్తే, ప్రభు ఏమంటాడు అంటే, చదవండి. మరియు దేవుడు మోషేతో ఇట్లా, నేను నీ పితరుల దేవుడైన యెహోవా అనగా, హీఈస్ క్వాలిఫైయింగ్ హిమ్సెల్ఫ్. ఏంటి అంటే, నీ పితరుల దేవుడు అంటే ఎవరు? నీ ఇష్టం వచ్చినట్లు పిలవడానికి కాదు. అనగా అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుణ్ణి నేను. హీఈస్ గివింగ్ ఎన్ ఐడెంటిటీ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఎవరినయ్యా నేను అంటే, ఎవరినైతే అబ్రహాముకు ప్రత్యక్షపరచుకున్నానో ఆయన్నే నేను. ఎవరినైతే ఇస్సాకుకు ప్రత్యక్షపరచుకున్నానో ఆయననే నేను. ఎవరినైతే యాకోబుకు ప్రత్యక్షపరచుకున్నానో ఆయన నేను అని చెప్పుకునే దేవుడు.
సో అందుకని నేను అబ్రహాముకు ఎవరు ప్రత్యక్షపరుచుకున్నారో చూపిస్తున్నాను. రైట్? ఇప్పుడు ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయంలో గనక మనం చూస్తే అక్కడ ఏముంటుంది అంటే, తన కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకుని, ఈ ప్రత్యక్షత ఇస్సాకు మరియు అబ్రహాము ఇద్దరికి కలిగింది ఇది. ఎందుకంటే ఇద్దరు ఉన్నారు కదా సిచ్యువేషన్లో, అబ్రహాము ఇస్సాకు, యాకోబు దేవుడు. అబ్రహాము ఇస్సాకులు కలిగినటువంటి ప్రత్యక్షతకు వస్తున్నాం మనం ఇప్పుడు. అబ్రహాము ఇస్సాకును తీసుకుని వెళ్ళాడు, బలి మొదలు పెట్టాడు. అక్కడ గొర్రె లేదు ఇవ్వటానికి, కాబట్టి అబ్రహాము ఇస్సాకుని బలి పశువుగా ఊహించుకుని, దేవుడు నన్ను ఇమ్మంటున్నాడు కాబట్టి నా కుమారుని కూడా నేను ఇస్తాను అని అక్కడ ఇస్తూ ఉన్నాడు. ఇస్తూ ఉన్న సమయంలో ఏం జరిగింది అన్నది చూస్తే 22వ అధ్యాయము 11వ వచనం తర్వాత నుంచి మనం చదువుతాం. నేను చదువుతాను, మీరు వినండి. యెహోవా దూత పరలోకములో నుండి, ఎవరు మాట్లాడుతున్నారు ఇప్పుడు? యెహోవా దూత పరలోకములో నుండి అబ్రహామా అబ్రహామా అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అన్నాడు. ఏ విధంగా అయితే 12వ అధ్యాయంలో యెహోవా దేవుడు అబ్రహామా అని పిలుస్తానే చిత్తము ప్రభువా అన్నాడో, హీ రికగ్నైజెస్ దట్ వాయిస్. ఆ వాక్కును ఆయన ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నాడు. గుర్తుపెట్టుకొని నన్ను పిలిచిన ఆ స్వరమే ఈ స్వరము అని అర్థం చేసుకుని చిత్తం ప్రభువా అన్నాడు. అంటే అప్పుడు ఆయన ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దూత. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనిని ఏమీ చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకు వెనుతీయలేదు గనుక. ఎవరికి వెనుతీయలేదు? యెహోవాకా యెహోవా దూతకా? మాట్లాడేది ఎవరు? యెహోవా దూత ఏం చెప్తున్నాడు? నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకివ్వటానికి నువ్వు వెనుతీయలేదు. కాబట్టి నువ్వు దేవునికి భయపడువాడవు. నువ్వు నాకు వెనుదీయకపోతే దేవునికి భయపడేవాడు ఏంటి? నాకు ఇవ్వడానికి వెనుదీయకపోతే నాకు భయపడేవాడు, అంతేనా కదా? వాట్ ఈస్ హీ ట్రైంగ్ టు డూ? ఇక్కడ ఆ యెహోవా దూత ఏం చేస్తున్నాడు? హీఈస్ ఈక్వేటింగ్ హిమ్సెల్ఫ్ విత్ గాడ్. ఆయన దేవునితో తన్ను తాను సమానంగా చెప్పుకుంటున్నాడు, బయలుపరుచుకుంటున్నాడు. ఇంకొంచెం స్పష్టత వస్తుంది, ముందుకు చదవండి. నాకియ వెనుదీయలేదు గనక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది. 17వ వచనం, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆకాశ నక్షత్రము వలె నిన్ను సముద్ర తీరమందలి ఇసుక వలె నీ సంతానమును నిశ్చయముగా నేను విస్తరింపజేస్తాను. అదే ఆశీర్వాదం ఆదాముకిచ్చిన ఆశీర్వాదం, క్షమించండి, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అయితే నీటి బుగ్గ దగ్గర దాసికిచ్చాడో అదే స్వరము, అదే ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం అయితే సారయికిచ్చాడో అదే స్వరము, అదే ఆశీర్వాదం. ఇప్పుడు కొండ మీద బలి దగ్గర అదే స్వరము, అదే ఆశీర్వాదం. నిశ్చయంగా నేను విస్తరింపజేస్తాను అని ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దూత. 18వ వచనం, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనులందరూ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. మాట్లాడేది ఎవరు ఇప్పుడు? యెహోవా దేవుడు. కానీ ఏం చెప్తున్నాడు? యెహోవా సెలవిచ్చెను అంటాడు. ఇందులో మనకు వచ్చిన కొంచెం స్పష్టత, ఇంకొంచెం స్పష్టత వస్తుంది ముందుకు వెళ్ళే కొద్దీ. అపోస్తలుల కార్యము 7వ అధ్యాయం దగ్గరికి వెళ్తాం మనము. ఎవరికైనా ప్రశ్న వస్తే కాసేపు ఆపుకోండి, ఓకే? సో దేవుని యందు బహుళత్వం ఉంది అని చెప్పటానికి కొంచెం మనకు అక్కడున్న మొబ్బులు విడిపోతున్నాయి. ఇప్పుడు నిర్గమాకాండంకి వెళ్దాం. నిర్గమాకాండానికి వెళ్ళడానికి ముందు ఆదికాండంలోనే ఇంకో మాట చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయం. ఇప్పుడు 22 అయిపోయింది, 31కి వచ్చాం. చాలా సింపుల్. 12, 16, 18, 19, 22, 31, 32, 48 అయిపోతుంది. ఆదికాండం మొత్తంలో దేవుని ప్రత్యక్షత అంతా అయిపోతుంది, ఓకే? చాలా ఈజీ. నేను ఇక్కడ రాస్తాను, కావాలంటే ఎవరైనా నేర్చుకునే వాళ్ళంటే నేర్చుకోండి, ఓకే? 31వ అధ్యాయం. 31వ అధ్యాయంలో 11వ వచనం నుంచి చూద్దాం.
ఆ అబ్రహాము ఎక్కడికైతే వెళ్ళి ఏ బేతేలు దగ్గరనైతే బేతేలు దగ్గరనైతే బలిపీఠం కట్టాడో ఆ బేతేలు దేవుడు ఇప్పుడు మాట్లాడుతాడు చూడండి. ఆ స్వప్నమందు దేవుని దూత, ఎవరు? దేవుని దూత యాకోబు అని అన్నప్పుడు ఆయన యాకోబు ఒక నిమిషం అని నన్ను పిలువగా చిత్తము ప్రభువా అని చెప్పి తిని. అప్పుడు ఆయన, నీ కన్నులెత్తి చూడుము, గొర్రెలను దాటుచున్న పొట్టేళ్ళన్నీ చారలైనను పొడలైనను మచ్చలైనను గలవి, ఎలైనగా లాబాను నీకు చేసి ఉన్నది యావత్తును చూచి తిని, నీవు ఎక్కడ స్తంభము మీద నూనె పోసితివో, ఎక్కడ నాకు మ్రొక్కుబడి చేసితివో, ఆ బేతేలు దేవుడను నేనే. ఆ బేతేలు దేవుణ్ణి నేనే అని ఎవరు చెప్తున్నారు? దేవుని దూత స్వప్నమందు మాట్లాడుతున్నాడు. ఇది యాకోబుకు కలిగినటువంటి ప్రత్యక్షత. ఇంకొక మాట ఇంకొంచెం స్పష్టత కోసం చూద్దాం. ఆదికాండము కొంచెం త్వరగా వెళ్ళటం కోసం డైరెక్ట్గా 48వ అధ్యాయానికి వెళ్దాం. 48వ అధ్యాయం. 48వ అధ్యాయంలో ఈ యాకోబు, ఏ యాకోబు అయితే తన స్వప్నమందు కనిపించినటువంటి దూత తన్ను తాను దేవునికి సమానముగా చెప్పుకుంటున్నాడో, ఏ దూతతో అయితే 32వ అధ్యాయంలో ఆయన పెనుగులాడాడో, ఏ దూత అయితే తన మక్కిని పక్కకు జరిపి కుంటోణ్ణిగా చేసిందో, ఆ దూత గురించి ఏం చెప్తున్నాడో చూద్దాం. ఇప్పుడు ఆయన చనిపోయే సమయం వచ్చింది. యాకోబు యోసేపుని పిలిచాడు. యోసేపు, రానాయనా, నేను ఆశీర్వదిస్తాను, నేను చచ్చిపోతున్నాను రా నాయనా, నా ఆశీర్వాదం మాత్రం నీకు ఇచ్చిపోతాను అని పిలిచి ఆశీర్వదిస్తున్నాడు. చూడండి ఆయన ఆశీర్వాదము ఒకసారి గమనించండి. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు యమను ఎదుట నడుచుచుండిరో, అంటే నిర్గమాకాండంలో దేవుడు తను తాను ఏ విధంగా తన గుర్తింపును ఏ విధంగా ఇచ్చాడు? అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని అంటే, ఇప్పుడు యాకోబు తన దేవునికి ఒక గుర్తింపు ఇస్తున్నాడు. ఏంటా గుర్తింపు అంటే, నా పితరులైన అబ్రహాము మరియు ఇస్సాకులు ఎవని ముందు నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను ఎవడు పోషించెనో ఆ దేవుడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? తన పితరుల దేవుని గురించి, తన్ను ఎవరైతే పోషించారో ఆ దేవుని గురించి మాట్లాడుతూ, అనగా ఆయన క్వాలిఫై చేస్తున్నాడు. అంటే సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఏం చేయాలి? ఆశీర్వదించునుగాక. సమస్తమైన కీడులలో నుండి నన్ను రక్షించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. సో అబ్రహాము, ఇస్సాకు మరియు యాకోబులకు కలిగిన ప్రత్యక్షత దేవుని దూత అయినప్పటికీ, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ దేవుని దూతగా ప్రత్యక్షమైన వాడిని యెహోవాగానే స్వీకరించారు, దేవునిగా స్వీకరించారు, దేవునిగా ఆయన నామమున ప్రార్థించారు, దేవునిగా బేతేలునందు ఒక బలిపీఠం ఒకడు కడితే, దీపస్తంభం పెట్టి నూనె ఒకడు పోస్తే ఆయనను ఆరాధించారు. ఆ దేవుడు అనగా సమస్త కీడులలో నుండి నన్ను తప్పించిన దూత అని క్వాలిఫై చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, నేను ఒకవేళ మీకు ఒక 2 వారాల తర్వాత మీరు ఎక్కడైనా నా గురించి విన్నారనుకోండి, మీరు మాట్లాడుకుంటూ అరే ఆ ప్రవీణ్ ఉన్నాడు కదా, అదే మొన్న కర్నూలు వచ్చాడు, దేవునిలో బహుళత్వం అనే కాన్సెప్ట్ చెప్పాడు, బట్టనెత్తోడు, ఆ ప్రవీణు అంటారు. ఒకవేళ మా నాన్న పేరు తెలిస్తే మీకు సన్ ఆఫ్ ఫలానా అంటారు మీరు. ఒకవేళ మా ఊరు తెలిస్తే అనగా కడప నుంచి వచ్చినోడు అంటారు. అదేవిధంగా యాకోబు కూడా ఊరికి దేవుడు, దేవుని దూత, దేవుడు అనకుండా క్వాలిఫై చేస్తున్నాడు. ఏమని? ఏ దేవుడు అంటే అన్ని కీడులలో నుండి నన్ను కాపాడిన దేవుని దూత
ఈ పిల్లలను ఆశీర్వదించును గాక అంటూ మన మధ్య స్పష్టతను పెంచాడు. ఏం స్పష్టత అంటే, దేవుడు ఆయన యందు బహుళత్వము కలిగిన వాడు. అందుకనే మన ప్రజలు, అందుకనే దేవుని గురించిన ప్రస్తావన ఎప్పుడు వచ్చినప్పటికీ ఎలోహిం అన్న శబ్దం వాడారు, అన్న పదం వాడారు, అదోనై అన్న పదం వాడారు, ఎహాద్ అన్న బహుళత్వముతో కూడిన ఏకవచనాన్ని వాడారు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఎక్సడస్ చాప్టర్ 3, నిర్గమాకాండము 3వ అధ్యాయం మొదటి 2-3 వచనాలు, 2-3-4 వచనాలు చదివితే ఇంకొంచెం స్పష్టత దేవుని వాక్యం నుంచి మనము పొందే అవకాశం ఉంది. ఎక్సడస్ చాప్టర్ 3 నేను చదువుతాను. 2వ వచనం. ఒక పొద నడిమి నుండి అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఎవరు ప్రత్యక్షమయ్యారండి? షూర్ కదా? మీ బైబిల్లో కూడా అలాగే ఉంది కదా? ఓకే. యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూస్తాను అని దానిని చూచుటకు ఆయన ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. ప్రత్యక్షమైంది ఎవరు? చూచేదెవరు? దేవుడు ఆ పొద నడుమ నుండి, యాక్చువల్గా పొద నడుమకు వచ్చింది ఎవరు? చెప్పండి సార్. 2వ వచనంలో ఏముంది? ఎవరు ఆ పొద నడుముకి వచ్చింది? యెహోవా దూత అతనికి, ఆ పొద నడిమిన అగ్ని జ్వాలలలో యెహోవా దూత ప్రత్యక్షమైతే 4వ వచనంలో దేవుడు ఆ పొద నడిమి నుండి అంటాడేంటి? దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. 6వ వచనంలో మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడను అని మోషేతో చెప్పగా మోషే తన ముఖము కప్పుకుని దేవుని వైపు చూడ వెరచెను. పొద మండుతా ఉంది. పొద నడిమిన యెహోవా దూత ప్రత్యక్షమయ్యాడు. ఆ పొదను చూడటానికి మోషే వెళ్తూ ఉంటే చూచేదేమో యెహోవా, ఆ పొద నడిమి నుండి మాట్లాడేదేమో దేవుడు. అంటే స్పష్టంగా మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు తన దూత రూపంలో, లేకపోతే దూతగా పిలువబడినటువంటి యెహోవా మనకు పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షత చూపిస్తూ వచ్చాడు. మీకా 5:2. పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చినటువంటి ఈ మెస్సియా ఇంకెవరో కాదు, యెహోవా దూతగా పిలువబడినటువంటి అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు అన్న విషయం గుర్తుంచుకోవాలి. ఆ అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబు దేవుడు తన్ను హత్తుకుంటే యెహోవాను హత్తుకున్నట్లుగా చెప్పే విషయం మీరు ఇప్పుడు చూస్తారు. తన్ను విశ్వసిస్తే యెహోవాను విశ్వసించినట్లుగా చెప్పిన విషయం మీరు చూస్తారు. జకర్యా గ్రంథము 2వ అధ్యాయం. సమయం మించిపోతుంది కాబట్టి త్వరగా ముగించే ప్రయత్నం చేస్తాను. జకర్యా 2 5 నుంచి 11 వరకు చకచకా చదవాలి. అగ్ని ప్రాకారంగా ఒక దేశం చుట్టూ ఉండాలి అంటే ఎవరు ఉండగలుగుతారు? దేవుడే ఉండగలుగుతాడు. అంటే చెప్పే జకర్యా అయితే కాదు కదా, దేవుడే చెప్తున్నాడు. ఓకే, నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. 8వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తన ఘనత తెచ్చుకొని దలచి మిమ్మును దోచుకొనిన అన్యజనుల యొద్ద ఆయన నన్ను పంపియున్నాడు. అంటే ఒక యెహోవా ఎవరినో పంపిస్తున్నాడు, అంతేనా? యెహోవా ఎవరినో పంపిస్తున్నాడు. ఏమని పంపిస్తున్నాడు? నేను నా చేతిని వారి మీద ఆడించగా, అంటే పంపే ఆయన యొక్క చెయ్యి వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకుందురు. అంటే నేను చెయ్యి ఆడిస్తే వాళ్ళు దోపుడు సొమ్ముగా మారిపోతారు. అలా జరిగిన రోజు నన్ను యెహోవా పంపించాడు అని మీరు తెలుసుకుంటారు అని మాట్లాడే వ్యక్తి చెప్తున్నాడు. సియోను నివాసులారా,
నేను వచ్చి మీ వద్ద నివాసం చేస్తాను అంటే వచ్చే వ్యక్తి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను వచ్చి మీ మధ్య నివాసం చేస్తాను. 11వ వచనం, సంతోషంగా ఉండి పాటలు పాడండి, ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని, మళ్ళీ చదువుతున్నాను, ఆ దినమున 11వ వచనం, ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని ఎవరికి జనులవుతారు? నాకు జనులగుదురు. యెహోవాను హత్తుకుంటే యెహోవాకు జనులు కావాలి, కానీ యెహోవాను హత్తుకుంటే ఆ పంపించిన వాడికి జనులు అవ్వటం ఏంటి? లేదా పంపబడిన వాడికి జనులు అవ్వటం ఏంటి? పంపబడిన వాడు అగ్ని ప్రాకారంగా ఉండటం ఏంటి? పంపబడిన వాడు మన మధ్య నివసించటం ఏమిటి కదా? కొంచెం వింతగా లేదు? ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు 13వ వచనం చదవండి, పటాపంచలైపోతుంది. ఉన్న ఆ క్లౌడ్, ఆ కొంచెం మబ్బు కాస్త పోతుంది. 13వ వచనం, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. వచ్చేది ఎవరు? ఇప్పుడు పంపింది ఎవరు? యెహోవా. అర్థమవుతుందా మీరు నేను చెప్పేది? నేను వస్తాను, నా చేయి ఆడిస్తే మీరు దోపుడు సొమ్ము అవుతారు అని చెప్పే యెహోవా ఇంకెవరో చెప్పే వ్యక్తి ఇంకెవరో కాదు. యెహోవాను హత్తుకుంటే నా ప్రజలు మీరు అవుతారు అని చెప్పే వ్యక్తి ఇంకెవరో కాదు. ఎవరు అంటే యెహోవాయే తన పరిశుద్ధ నివాసమును విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. పంపించిన యెహోవా మాట్లాడుతూ ఒక మాట చెబుతాడు, పంపబడిన యెహోవా అదే మాటను వల్లిస్తూ నన్ను హత్తుకున్నవారు యెహోవాకు ప్రజలవుతారు అంటాడు. యెహోవాను హత్తుకున్నవారు నాకు ప్రజలవుతారు అంటాడు. స్పష్టంగా దేవుని వాక్యంలో కనీసము 2 వ్యక్తులు యెహోవాగా పిలువబడ్డారు అని తెలుస్తా ఉంది మనకు. కనీసం 2 వ్యక్తులు దేవుని వాక్యంలో, లేఖనములో యెహోవాగా పిలువబడ్డారు అన్న విషయం మనకు తెలుస్తా ఉంది. ఇప్పుడు యెషయా గ్రంథము 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం. ఎవరు ఈ ప్రత్యక్షతనిచ్చే వ్యక్తి? ఎవరు పురాతన కాలము నుండి శాశ్వత కాలం వరకు తన ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్నాడు అన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆ విషయాన్ని గమనిస్తూ యెషయా గ్రంథము 48వ అధ్యాయానికి మనం వెళ్తున్నాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం నేను చదువుతాను 11వ వచనం నుంచి. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చిన వాడను కాదు. ఇది యెషయా అయితే చెప్పడు ఇలాంటి మాటలు. ఆయన మహిమను ఎవరికి ఇవ్వని వాడు ఎవరు? యెహోవా దేవుడే. ఇంకెవరైనా ఉన్నారా? బైబిల్ గ్రంథం మొత్తంలో నా మహిమను నేను ఎవరికి ఇవ్వను అని చెప్పేవాడు ఎవరైనా ఉన్నారా అండి? యెహోవా దేవుడు తప్ప. యెహోవానే మాట్లాడుతున్నాడు. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గుము, నేనే ఆయనను అంటే యెహోవా మాట్లాడుతూ నేనే ఆయన్ను అంటున్నాడు. ఎవరు ఆయన? ఒక రెండవ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు ఆ రెండవ వ్యక్తి? నేనే ఆయనను, నేనే మొదటివాడిని, కడపటివాడను, నా హస్తము భూమికి పునాది వేసిను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసిన. 15వ వచనం, నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను, నేనే అతనిని పిలిచి తిని. అంటే ఎవరినో పిలిచాడు ఆయన. అవునా? యెహోవా దేవుడు ఎవరినో పిలిచాడు. నేనే అతనిని పిలిచి తిని, నేనే అతనిని రప్పించి తిని, అతని మార్గము తేజరులను, నా యొద్దకు రండి, ఈ మాట ఆలకించుడి. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాదు. ఆది నుండి, పూర్వకాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షతలు చూపిస్తూ వస్తున్న వ్యక్తే ఇక్కడ మళ్ళా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. అది పుట్టిన కాలము. ఏది పుట్టిన కాలము? ఆ ఆది అనే సమయము. ఆది అని దేన్నైనా పిలవాలి అంటే, గతించిపోయింది అని దేన్నైనా పిలవాలి అంటే సమయం ఉండాలి. సమయం లేదే పిలుస్తామా? లేము. కానీ ఈ దేవుడు ఏమంటున్నాడు అంటే, నేనే మొదటి వాడను, కడపటి వాడను. అంటే నాకు సమయము అనే గ్యాప్, సమయము అనే హద్దు నాకు లేదు అని చెబుతూ ఏమంటున్నాడంటే, నువ్వు దేన్నైతే ఆది అనుకుంటున్నావో అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. మాట్లాడే యెహోవా ఏం చెప్తున్నాడు అంటే, నన్ను ఎవరు పంపారు? ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. ఎవరు పంపారంట? ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు పంపారంట. ఎవరిని పంపారంట?
యెహోవాను పంపాడు. మాట్లాడే యెహోవా ఏమని చెప్తున్నాడు? ఆయన యెహోవా తన స్థానమును విడిచి రాబోతున్నాడు. ఎక్కడ? జకర్యా గ్రంథము 2వ అధ్యాయం చూసాం కదా మనము. ఏమని చూసాము? సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధ నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండి. ఆయన వచ్చే సమయాన్ని చూసి యెషయా ఏమంటున్నాడు? ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటూ పటాపంచలు చేస్తున్నాడు. కనీసము 3 వ్యక్తులు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు. యెహోవాయు ఆయన ఆత్మయు ఒక యెహోవాను పంపిస్తే, ఆ యెహోవా వచ్చి జనుల మధ్యలో పరిచర్య చేస్తే, జనుల మధ్యలో ఆయన కార్యం చేస్తే, ఆయన చేతిని అల్లాడిస్తే మనల్ని దోచుకున్న వారు దోపుడు సొమ్ము అయిపోతారు. అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని ఆయన మనుషులవుతారు, ఆయన జనులు అవుతారు. ఏ దేవుడైతే అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ప్రత్యక్షతను కనపరుచుకున్నాడో, పాత నిబంధనలో దేవుని ప్రత్యక్షతను థియోఫేనీ అంటారు. ఆ ప్రత్యక్షత అదే పాత నిబంధన గ్రంథంలో కొనసాగుతూ మనకు వచ్చే స్పష్టత ఏమిటి అంటే, ఆ దేవుని యందు బహుళత్వం ఉంది కాబట్టే ఆయన ఏదో రాజులు మాట్లాడే మాటనో, గౌరవార్థకంగా మాట్లాడుకునే మాట వల్లనో హం అంటూ మాట్లాడటం లేదు. కానీ ఆయనలో బహుళత్వం ఉంది కాబట్టే రండి మనము వెళ్ళి మన పోలిక చొప్పున ఎవరిని చేద్దాం? నరుని చేద్దాము అని మాట్లాడాడు అన్న స్పష్టత మనకు వస్తూ ఉంది. మన పోలిక చొప్పున అన్నప్పుడు ఎవరితో మాట్లాడాడు అన్న ప్రశ్నకు సమాధానం, దేవునితో తప్ప ఇంకెవరితో మాట్లాడినా కానీ సమస్య. జీవులతో మాట్లాడుంటాడా? దేవదూతలతో మాట్లాడుంటాడా? ఆకాశ నక్షత్రాలతో మాట్లాడుంటాడా? ఆయన సృష్టితో మాట్లాడి ఉంటాడా? మనుషుడు దేవుని వాక్య పరిధిలో మనుషుడు ఎవని స్వరూపం మంది చేయబడ్డాడు? దేవదూతల స్వరూపంలోనా, జీవుల స్వరూపంలోనా, లేకపోతే ఆకాశ నక్షత్రాల స్వరూపంలోనా, దేవుని స్వరూపంలోనా? లేకపోతే దేవుని స్వరూపము మిగిలిన సృష్టిలో ఇంకా దేనిట్లో అయినా ఉందా? ఇంక్లూడింగ్ దేవుని దూతలు. అక్కడ మన అన్నప్పుడు, లేకపోతే వీని భాష ఒకటై ఉంది కాబట్టి మనం వెళ్ళి వీడి భాషను గలిబిలి చేద్దాము, లేకపోతే అక్కడ తారుమారు చేద్దాము అన్నప్పుడు వాడిన మన కూడా గౌరవార్థకం కాదు. బహుళత్వము కూడినటువంటి ఏకవచనం. దాన్ని స్థిరపరుస్తూనే, నా పితరులు ఏ దేవుని ముందైతే నడిచిరో, నన్నే దేవుడైతే పోషించెనో అనగా సమస్త కీడుల నుంచి నన్ను కాపాడినటువంటి దూత అంటూ దేవుని యందు బహుళత్వాన్ని మనకు ఒక చెనిక్కాయ విప్పి చూపించినట్లుగా చూపిస్తున్నాడు. ఎవరు? యాకోబు. దాని తర్వాత ముందుకొస్తే జకర్యా అంటాడు, ఈ యెహోవా పంపగా వస్తున్నాడు, ఆయన తన పరిశుద్ధ స్థానమును విడిచిపెట్టి వస్తున్నాడు, ఎవరైతే యెహోవాను హత్తుకుంటారో వాళ్ళందరూ ఈయన ప్రజలవుతారు అని జకర్యా చెప్తాడు. జకర్యా చెప్పిన మాటలకు ఎగ్జాక్ట్లీ సిమిలర్గా యెషయా వచ్చి ఏమంటాడు? ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను అంటూ యెహోవాయే మాట్లాడుతున్నాడు ఇక్కడ. కనుక యెహోవాను పంపిన యెహోవా గురించి మనం తెలుసుకోవాలి. ఎవరి యెహోవా? యెహోవాగా గుర్తింపబడినటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు? ఎవరిని మనం యెహోవా అని పిలవాలి? పంపించబడిన వ్యక్తిని యెహోవాగా దేవుని వాక్యం చెబుతా ఉంది, పంపిన వ్యక్తిని కూడా యెహోవాగానే దేవుని వాక్యం చెబుతా ఉంది. మనం ఎవరిని యెహోవాగా స్వీకరించాలి? నెక్స్ట్ సెషన్లో ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ సెషన్లో ఇంకొంచెం మనము విపులీకరించి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క ప్రత్యక్షతను అర్థం చేసుకునే, ఇంకొంచెం డీపర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఇప్పటికీ దీన్ని ఇక్కడ వదిలేద్దాం. అయితే ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ హెబ్రీ భాషలో వాడినటువంటి ఎహాద్ అన్న పదము బహుళత్వం కలిగినటువంటి ఏకవచనం అయినప్పటికీ
మీరు ప్రతిసారి వాక్యం చదివినప్పుడు హెబ్రీ భాషలో దాని మూలంలో ఏముందో తీసి చదివితే కానీ అర్థం చేసుకోకూడదు అని చెప్పటం నా ఉద్దేశం కాదు. కానీ ఏదైనా కీలకమైనటువంటి ఒక విషయాన్ని అర్థం చేసుకునే సమయంలో హెబ్రీ భాష వారి సంస్కృతిని అర్థం చేసుకుంటూ చదవటంలో మనకు మెరుగైన అవగాహన వచ్చే అవకాశం ఉంది అని మాత్రమే చెప్తున్నాను. అంటే మీరిప్పుడు బైబిల్ వచనం తీసి ఒక వచనం చదవాలి అంటే తెలుగులో సరిపోదు అంటూ హెబ్రీ భాష వెతకాల్సిన అవసరం లేదు అంటున్నాను. ఎందుకు అంటే ఏ విధంగా అయితే వాళ్ళు ఎకాద్ అన్న పదాన్ని చాలా మంచి అర్థం ఇచ్చే విధంగా అద్వితీయుడు అని రాశారో, వేల్పులలో నీకు సముడెవరయ్యా అన్నట్లుగా రాశారో, అంతే నిజాయితీని, అంతే పారదర్శకతను, అంటే ట్రాన్స్పరెన్సీని మన అనువాదకులు పెట్టారు. మనం వారిని నమ్మచ్చు. అక్కడక్కడ కొన్ని అనువాదంలో జరిగిన ఇబ్బందులు ఉన్నా కానీ మీ చేతిలో ఉన్న 66 పుస్తకాలు గల బైబిల్ ఇంటాక్ట్గా ఉంది, తెలుగు భాషలో కూడా. కాబట్టి ధైర్యంగా నమ్మండి, ధైర్యంగా అందులో ఉన్న సత్యాలను గ్రహించండి, ధైర్యంగా యెహోవా దేవుని యందు గల బహుళత్వాన్ని స్వీకరించి ఆయన యొక్క ఉనికిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. తలలు వంచుకుంటే ప్రార్థన చేస్తాం.